ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న వార్త. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వేదికగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన హల్చల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక న్యాయవాది పోస్టింగ్ విషయంలో ఎస్పీతో మొదలైన వాగ్వాదం ఏకంగా ఎస్పీ ఛాంబర్లోనే బైఠాయించి లోపల గడియ పెట్టుకునే వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను సిఫారసు చేసిన ఒక న్యాయవాదికి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే చదలవాడ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్పీతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల సమాధానంతో సంతృప్తి చెందిన ఎమ్మెల్యే అనూహ్యంగా ఎస్పీ ఛాంబర్లోనే బైఠాయించారు. అంతటితో ఆగకుండా లోపల నుంచి తలుపు గడిపెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే భాష్యం మరియు ఐజీ త్రిపాఠీలు స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. గంటల తరబడి రాయబారం నడిపిన చదలవాడ ఎవరి మాట వినకపోవడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. చివరికి వేరే దారిలేక పోలీసులు ఛాంబర్ తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేను బలవంతంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే, అది కూడా పోలీస్ బాస్ కార్యాలయంలోని ఇలాంటి నిరసనకు దిగడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. ప్రభుత్వ పెద్దలు సర్ది చెప్పినా ఎమ్మెల్యే ఎందుకు వెనక్కి తగ్గలేదు? ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందా, లేక ఎమ్మెల్యే అతిగా ప్రవర్తించారా? పల్నాడు జిల్లాలో అధికారులకు ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ పెరుగుతోందా? ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో వేచి చూడాలి.